హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ బుర్జీ చేస్తున్నాను. ఎగ్ బుర్జీకి అవసరమైనవి చూడండి ఫ్రెండ్స్. 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్ ఫ్రైకి కావాల్సినవి ఇవి. తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు, 2 స్పూన్లు ఆయిల్ వేసి ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్. పసుపు, సాల్ట్ వేసి కలబెడుతున్నాను ఫ్రెండ్స్. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు సగం 50% వేగాయి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ మొత్తం పగలగొట్టి వేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై పొడి పొడిగా రావాలంటే బాగా కలయబెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కలుపుతున్నాను. ఎగ్స్ అన్నీ వేసేసిన తర్వాత అవి ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కొంచెమే కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. మా చిన్నపిల్లలు ఉన్నారు, అందువలన కారం తినరు కదా, అందుకని కొంచెం హాఫ్ స్పూను కారం వేశాను. అంతా కలబెట్టాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఓన్లీ చిటికెడ వేస్తున్నాను. వేసి మొత్తం కలయబెట్టాను. చూడండి, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎగ్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.